హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ అటెండర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. కేవలం 10th క్లాస్ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై చేయొచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే కల్పిస్తున్నారు. 30,000కి పైగానే సాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఒక వీడియోని వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సెంట్రల్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇందులో మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఏదైతే జాబ్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ని మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మనకి అటెండర్ లెవెల్ నుంచి క్లర్క్ అలాగే ఇంకా పై స్థాయి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి 10th క్లాస్ అర్హతతో ఏదైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టుల గురించి మీకు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు జూనియర్ అసిస్టెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్స్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 78 వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి ఎంటీఎస్ అంటే అటెండర్ లెవెల్కి సంబంధించినటువంటి జాబ్స్ వచ్చేసి మనకి టోటల్గా 35 ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈవెన్ పీడబ్ల్యూడి వాళ్ళకు కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి లెవెల్ 1 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 30,000కి పైగా సాలరీ ఉంటుంది. ఇందులో మనకి అటెండర్ లెవెల్ డ్యూటీస్కి సంబంధించి జాబ్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. చౌకీదార్ అని చెప్పేసి, వార్డ్ బాయ్, మెస్ హెల్పర్, గార్డెనర్, కండక్టర్ కమ్ క్లీనర్, స్వీపర్. సో ఇలా మనకి చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 10 వేకెన్సీస్ ఉన్నాయి. డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి. కుక్ ఉద్యోగాలకి సంబంధించి ఇలా ప్రతి జాబ్స్ని ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే సరిపోతుంది అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు. సో దాంతోపాటు మీరు ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ అనేది పంపించాలి. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు 300, మిగతా వాళ్ళు 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 15th మే నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మనకి జూన్ 13th వరకు అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఆ యొక్క అప్లికేషన్ కాపీ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మనము పోస్ట్ ద్వారా కూడా పంపించాలి. సో అది కూడా చేయాలన్నమాట. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఏమో 30 జూన్ వరకు అయితే టైం ఉంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇచ్చారు. ఇప్పుడు మనము పోస్టుల వారిగా దానికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్, క్వాలిఫికేషన్, ఏజ్ అవన్నీ కూడా అయితే చూద్దాం. గైస్, ముందుగా మనము 10th క్లాస్ అర్హతతో అప్లై చేస్తున్నటువంటి అటెండర్ లెవెల్ డ్యూటీస్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి క్వాలిఫికేషన్ జస్ట్ 10th పాస్ అనే సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎలాంటి ఐటీఐ సర్టిఫికేట్ కూడా అక్కర్లేదు. 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కల్పిస్తున్నారు. మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అని చెప్పేసి ఎంటీఎస్ జాబ్స్కి మీకు జస్ట్ స్కిల్ టెస్ట్ పెడతారు, లేదంటే ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. అలాగే మనకి ల్యాబొరేటరీ అటెండర్ జాబ్స్ ఉన్నాయి. వీటికి వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే సైన్స్ స్ట్రీమ్లో ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 32 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ ఇంకా మీకు జూనియర్ అసిస్టెంట్ అని చెప్పాను కదా, సో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. 32 ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి జాబ్స్కి కూడా డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మాత్రం ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఆ పోస్టుల డీటెయిల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో డ్రైవర్ ఉద్యోగాలకి 10th పాస్ అయి ఉండి ఆ యొక్క ఎల్ఎంవి, హెచ్ఎంవి లైసెన్స్ ఉండి, మోటార్ మెకానిజం నాలెడ్జ్ ఉండి, అట్లీస్ట్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే డ్రైవింగ్కి సంబంధించి మీరు డ్రైవర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి గ్రూప్ సి క్యాడర్లో ఈ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకి 32 ఇయర్స్ వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు. అది జనరల్ వాళ్ళకి సంబంధించి. సో దాంతోపాటు మీకు గవర్నమెంట్ ఆఫ్ నామ్స్ ప్రకారం
ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. సో ఆ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్, నేను మీకు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో మీకు డైరెక్ట్గా అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి కంప్లీట్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నోటిఫికేషన్కి సంబంధించి జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్, అలాగే క్వాలిఫికేషన్కి సంబంధించి, అలాగే ఏజ్ లిమిట్కి సంబంధించి ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏదైతే నేను చెప్పినటువంటి ఎంటీఎస్ జాబ్స్ ఉన్నాయో అటెండర్ లెవెల్ జాబ్స్కి మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు. సో చాలా మంచి అవకాశం, అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఇలాంటి అవకాశాలు చాలా రేర్గా వస్తాయి, ఎందుకంటే నార్మల్గా మనకి ఎగ్జామినేషన్ కంపల్సరీ ఉంటుంది, కానీ ఇందులో ఏంటంటే ఎగ్జామినేషన్ అయితే లేదు. సో కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనము అప్లై ప్రాసెస్ కూడా చూద్దాము. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇచ్చారు. సో దానిపైన క్లిక్ చేస్తే సో మీకు రిక్రూట్మెంట్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మణిపూర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇది. సో మీరు కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఎల్లో కలర్లో సైన్ అప్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. మీ యొక్క డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ అంటే మళ్ళీ ఈమెయిల్ అడ్రస్, తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, తర్వాత మొబైల్ నెంబర్, క్యాప్చా ఇచ్చేసి సైన్ అప్ అవ్వాలి. సో సైన్ అప్ అయిన తర్వాత ఏంటంటే మీకు ఇందులో అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఆ యొక్క క్రెడెన్షియల్స్ ఎంట్రీ చేసేసి, అంటే మీ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ అయితే అప్పుడు మనకి ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసేసి సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసి సబ్మిషన్ చేస్తే అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. మనకి మణిపూర్ యూనివర్సిటీ కాంచీపూర్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి అడ్రస్ అనేది ఇచ్చారు చూడండి. అడ్రస్ వచ్చేసి ద రిజిస్టర్ మణిపూర్ యూనివర్సిటీ కాంచీపూర్, ఇంపాల్ 795003. ఈ అడ్రస్కి మీరు ఎన్వలప్ కవర్ పైన నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లయింగ్ ఫర్, ఏ పోస్ట్కి అప్లై చేస్తారో అది మెన్షన్ చేసేసి మనము ఆ యొక్క అప్లికేషన్ అనేది స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా పంపించారనమాట. సో ఆన్లైన్ ప్రాసెస్ అనేది చేసిన తర్వాత ఇది కూడా చేయాలి. సో ఇది మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. 10th క్లాస్ అర్హతతో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందేటువంటి అవకాశం. సో జాబ్ ఎక్కడ వచ్చినా పర్వాలేదు, మేము హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతాం అనేటువంటి క్యాండిడేట్స్ అయితే మాత్రం సో మిస్ చేసుకోకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆన్లైన్లో అప్లై చేసేసేయండి. సో మీకు అన్ని డీటెయిల్స్ని అయితే కవర్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు.